आदाब, मैं हूं मोहम्मद जावेद खान, आपके साथ टीवी 8 पर ताज़ा तरीन खबरें लेकर हाजिर हूं। ఈ నెల 26వ తారీఖున ఎర్లీ మార్నింగ్ ఒక మహిళ చింతల నుంచి కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ ఆఫీసు వైపు మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో సుమారుగా 5 నుంచి 5:30 ప్రాంతంలో ఆమె మెడలో నుంచి చైను స్నాచింగ్ చేసినటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో వివరాలు చూస్తే మొత్తం 5గురు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 4 మేజర్స్, 1 మైనరు. ఆ 4 మేజర్స్లో 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు గోవింద్ సింగ్, కరణ్ సింగ్, హర్దీప్ సింగ్. వీళ్ళు 3 కూడా జగదీర్గుట్టలోని ఎల్లమ్మబండ ప్రాంతంలో నివాసం ఉంటారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఈ నేరం చేయడానికి ముందు ఒక ఆటోని ఎల్లమ్మబండలో ఉన్నటువంటి జగదీర్గుట్ట లిమిట్స్లో ఒక ఆటోని దొంగతనం చేసి, ఆ ఆటో దొంగతనం చేయడానికి ఒక బైక్ని వాడి, బైక్ ద్వారా ఆటో వచ్చి 5గురు అక్కడ మహిళ వాకింగ్ చేసుకుంటూ పోతుంటే ఆ దూరంలో ఆపుకొని అందులోంచి ఒక పర్సన్ దిగి ఆ చైన్ స్నాచ్ చేయడము. చైన్తో పాటు ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ద్వారా ఏమైనా ఎవరికైనా సమాచారం ఇస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఆ ఫోన్ కూడా వీళ్ళు లాక్కొని పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళ యొక్క దాదాపు 2 తులాల చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ గతంలో వీళ్ళ 3 మీద కూడా గతంలో నేరాలు చేసినటువంటి హిస్టరీ ఉంది. గోవింద్ సింగ్ మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి రాబరీ కేసు కుకట్పల్లి, స్నాచింగ్ కేసు కేబిహెచ్పిలో. కరణ్ సింగ్ మీద 2 కేసులు ఉన్నాయి. జగదీర్గుట్టలో ఒక బైక్ దొంగతనము, ఒక కొట్లాడ జరిగిన దొంగతనము. హర్దీప్ సింగ్ మీద 1 కేసు ఉంది. ఇది అటెంప్ట్ మర్డర్ కేసు కుకట్పల్లిలో. ఈ విధంగా గతంలో వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. దీనిలో మొత్తం కూడా మీకు అంతకుముందు కూడా గత 10 days బ్యాక్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ హెచ్ఎంటీ కాలనీలో కూడా ఈ నైటు పిల్లలు పోతుంటే వాళ్ళని మాటు వేసి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర గోల్డ్ ఆర్నమెంట్స్ దొంగిలించిన సందర్భంలో కూడా మనం చూడడం. ఇక్కడ మన ఇద్దరు ఏసీపీలు కూడా సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు, మన కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగిరెడ్డి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఎమ్మటే టీమ్స్ ఫామ్ చేసుకొని ఈ స్నాచింగ్ కేసులు, రాబరీ కేసులు అయినప్పుడు ఇమీడియట్గా అందరూ కూడా ఎఫెక్ట్గా పనిచేయడము. అక్కడ సీసీ కెమెరాలు ఏమున్నాయి, వాళ్ళు ఏ రూట్లో ఎంట్రీ అయ్యారు, ఎగ్జిట్ అయ్యారు, అదేవిధంగా ప్రీవియస్ సస్పెక్ట్స్ ఎవరు ఉన్నారు, ఈ ఎంఓ ఏ విధంగా ఉంది, ఇవన్నీ డాటా చూసుకొని మనం ఫస్ట్ అదే రోజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ దొంగతనం ఎవరు చేశారు అనేది సీసీ ఫుటేజ్లో మనం ఐడెంటిఫై చేయగలిగినాం. తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు వేరు షెల్టర్స్లో బయటికి పోవటం వల్ల, పరాలో ఉండటం వల్ల మనకి 2-3 రోజులు టైం పట్టింది. దాంతో ఇందులో మన ఎస్హెచ్ఓ మల్లేషు, జీడిమెట్ ఎస్హెచ్ఓ, అదేవిధంగా వాళ్ళ డిఐ ధనుంజయ్, అదేవిధంగా సిసిఎస్ కుత్బుల్లాపూర్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, అదేవిధంగా ఎస్ఐ శ్యాంబాబు, వీళ్ళ యొక్క స్టాఫు నరేష్, సుబ్బరాయుడు, మోహన్, రాజ్ కుమార్, సుబ్బారావు, ప్రవీణ్, సురేష్, రాజశేఖర్, మైపాల్ రెడ్డి, అంటే ఇలా సిసిఎస్ అండ్ జీడిమెట్ట పోలీస్ ఈ 2 ఇద్దరు కలిసి వీళ్ళందరూ బాగా కష్టపడి ఇందులో బైకు, ఆటో. ఈ నెల 26వ తారీఖున ఎర్లీ మార్నింగ్ ఒక మహిళ చింతల నుంచి కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ ఆఫీసు వైపు మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో సుమారుగా 5 నుంచి 5:30 ప్రాంతంలో ఆమె మెడలో నుంచి చైను స్నాచింగ్ చేసినటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో వివరాలు చూస్తే మొత్తం 5గురు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 4 మేజర్స్, 1 మైనరు. ఆ 4 మేజర్స్లో 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు
గోవింద్ సింగ్, కరణ్ సింగ్, హర్దీప్ సింగ్. వీళ్ళు ముగ్గురు కూడా జగదీర్గుట్టలోని ఎల్లమ్మబండ ప్రాంతంలో నివాసం ఉంటారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఈ నేరం చేయడానికి ముందు ఒక ఆటోని ఎల్లమ్మబండలో ఉన్నటువంటి జగదీర్గుట్ట లిమిట్స్ లో ఒక ఆటోని దొంగతనం చేసి, ఆ ఆటో దొంగతనం చేయడానికి ఒక బైక్ ను వాడి, బైక్ ద్వారా ఆటో వచ్చి 5గురు అక్కడ మహిళ వాకింగ్ చేసుకుంటూ పోతుంటే ఆ దూరంలో ఆపుకొని అందులోంచి ఒక పర్సన్ దిగి ఆ చైన్ స్నాచ్ చేయడము. చైన్తో పాటు ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ద్వారా ఏమన్నా ఎవరికైనా సమాచారం ఇస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఆ ఫోన్ కూడా వీళ్ళు లాక్కొని పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళ యొక్క దాదాపు 2 తులాల చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ గతంలో వీళ్ళ ముగ్గురు మీద కూడా గతంలో నేరాలు చేసినటువంటి హిస్టరీ ఉంది. గోవింద్ సింగ్ మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి రాబరీ కేసు కుకట్పల్లి, స్నాచింగ్ కేసు కేబిహెచ్పిలో. కరణ్ సింగ్ మీద 2 కేసులు ఉన్నాయి. జగదీర్గుట్టలో ఒక బైక్ దొంగతనము, ఒక కొట్లాడ జరిగిన దొంగతనము. హర్దీప్ సింగ్ మీద 1 కేసు ఉంది. ఇది అటెంప్ట్ మర్డర్ కేసు కుకట్పల్లిలో. ఈ విధంగా గతంలో వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. దీనిలో మొత్తం కూడా మీకు అంతకుముందు కూడా గత 10 days బ్యాక్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ హెచ్ఎంటీ కాలనీలో కూడా ఈ నైటు పిల్లలు పోతుంటే వాళ్ళని మాటు వేసి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర గోల్డ్ ఆర్నమెంట్స్ దొంగిలించిన సందర్భంలో కూడా మనం చూడడం. ఇక్కడ మన ఇద్దరు ఏసీపీలు కూడా, సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు, మన కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగిరెడ్డి, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఎమ్మటే టీమ్స్ ఫామ్ చేసుకొని ఈ స్నాచింగ్ కేసులు, రాబరీ కేసులు అయినప్పుడు ఇమీడియట్గా అందరూ కూడా ఎఫెక్ట్గా పనిచేయడము. అక్కడ సీసీ కెమెరాలు ఏమున్నాయి, వాళ్ళు ఏ రూట్లో ఎంట్రీ అయ్యారు, ఎగ్జిట్ అయ్యారు, అదేవిధంగా ప్రీవియస్ సస్పెక్ట్స్ ఎవరు ఉన్నారు, ఈ ఎంఓ ఏ విధంగా ఉంది, ఇవన్నీ డాటా చూసుకొని మనం ఫస్ట్ అదే రోజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ దొంగతనం ఎవరు చేశారు అనేది సీసీ ఫుటేజ్లో మనం ఐడెంటిఫై చేయగలిగినాం. తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు వేరు షెల్టర్స్లో బయటికి పోవటం వల్ల, పరాలో ఉండటం వల్ల మనకి 2-3 రోజులు టైం పట్టింది. దాంతో ఇందులో మన ఎస్హెచ్ఓ మల్లేష్, జీడిమెట్ ఎస్హెచ్ఓ, అదేవిధంగా వాళ్ళ డిఐ ధనుంజయ్, అదేవిధంగా సిసిఎస్ కుత్బుల్లాపూర్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, అదేవిధంగా ఎస్ఐ శ్యాంబాబు, వీళ్ళ యొక్క స్టాఫ్ నరేష్, సుబ్బరాయుడు, మోహన్, రాజ్ కుమార్, సుబ్బారావు, ప్రవీణ్, సురేష్, రాజశేఖర్, మైపాల్ రెడ్డి, అంటే ఇలా సిసిఎస్ అండ్ జీడిమెట్ల పోలీస్, ఈ 2 ఇద్దరు కలిసి వీళ్ళందరూ బాగా కష్టపడి ఇందులో బైకు, ఆటో,